హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 ఐటీ కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఫ్రెషర్స్ ఐటీ కంపెనీస్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్న తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వీటిలో 2 కంపెనీస్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! ఈ కంపెనీస్ వచ్చేసి విప్రో అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ కంపెనీ. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్ అనే కంపెనీలో కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఏవైతే ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఉన్నాయో, ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ, అలాగే జాబ్ లొకేషన్ ఎక్కడ, అలాగే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? దాంతో పాటు దీనికి సాలరీ ఎంత పే చేస్తున్నారు అన్న రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే మీకు అన్నీ క్లియర్‌గా అర్థమైతే అవుతాయి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. విప్రో అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి మ్యాపింగ్ రోల్ కింద రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి విప్రో మెగా వాక్ ఇన్ డ్రైవ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! మనకి వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ డేట్స్ మనకి 24th నుంచి 27th వరకి కంటిన్యూస్‌గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 24th, 25th, 26th, 27th ఈ 4 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. మీకు ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు ఎళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరిగింది అని చెప్పి చూసుకుంటే విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 203 115/1 ఐఎస్బీ రోడ్ అపోజిట్ టు డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నానక్రమ్‌గూడ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 24th నుంచి 27th వరకి కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 12:00 వరకు మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వితిన్ టైమ్‌లో ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి. ఆ టైంలో మీకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. 12 తర్వాత ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్లారంటే మీకు ఇంటర్వ్యూ ఆ రోజు కండక్ట్ అయితే చేయరు. నెక్స్ట్ డే రమ్మని చెప్పి చెప్తారు కాబట్టి వేస్ట్ అయిపోతుంది డే అంతా. సో మీరు 12 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉన్నారంటే మాత్రమే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కాబట్టి అది చూసుకొని మీరు వితిన్ టైమ్‌లో ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉంటే సరిపోతుంది. ఓకే. ఇంకా దీనికి సంబంధించి రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 0 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఫ్రెషర్స్‌కి మాత్రమే రిక్రూట్ అనేది చేసుకుంటున్నారు. ఇక్కడ వేకెన్సీస్ టోటల్‌గా 70 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి హైదరాబాద్‌లోనే ఏదైతే ఇక్కడ గచ్చిబౌలిలో విప్రో క్యాంపస్ ఉందో అక్కడే మనకి వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. అలాగే అక్కడే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి సాలరీ విషయానికొస్తే ఇక్కడ చూడండి 2,00,000 పర్ యానమ్ సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి మనకి తక్కువ సాలరీనే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చింది అంటే తర్వాత మంచి హైక్స్ అయితే అదర్ కంపెనీస్ వాళ్ళు మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో, మీరు కంపెనీకి అయినా చేంజ్ అవ్వచ్చు. లేదంటే అక్కడ ప్రమోషన్ అయినా తీసుకొని మీ హైక్‌ని పెంచుకోవచ్చు సాలరీని. ఓకే. ఇక్కడ మనకి మ్యాపింగ్ రోల్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు జనరల్‌గా మ్యాప్ రిలేటెడ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్‌లో అని చెప్పి మెన్షన్ చేశారు మనకి స్కిల్స్. దాంతో పాటు ఏదైతే ఎక్సెల్ ఉంటుందో ఎక్సెల్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అంటే ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ మీద వర్కౌట్ చేసి ఉంటే మీకు ఎక్సెల్ అవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. దాంతో పాటు మీకు మ్యాపింగ్ రోల్ ఉంది కాబట్టి మ్యాపింగ్ మీద కూడా గ్రిప్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ అయితే ప్రాపర్‌గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు వర్క్‌లోకి అయితే దించడం జరుగుతుంది. హైదరాబాద్‌లో ఏదైతే మనకి ఆఫీస్‌లో మన క్యాంపస్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో విప్రో క్యాంపస్ గచ్చిబౌలిలో అదే లొకేషన్‌లో వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమి ఆప్షన్ అయితే ఇవ్వడం లేదు. దాంతో పాటు మనకి రొటేషనల్ షిఫ్ట్‌లలో వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మనకి రొటేషనల్ మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అలాగే నైట్ షిఫ్ట్‌లలో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలని చెప్పి చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు ఏ స్పెషలైజేషన్‌లో డిగ్రీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మాత్రం దీనికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే మార్క్స్ మెమో ఇవి 2 కూడా డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. దాంతో పాటు ఏవైతే
ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ ఉంటాయో అవి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు జిరాక్స్ కానీ, కలర్ జిరాక్స్ కానీ తీసుకెళ్లారంటే మీకు అలౌ అయితే చేయడం జరగదు. సెక్యూరిటీలోనే ఆపేస్తారు. అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమి ఇవ్వడం జరిగింది అని చెప్పి చూసుకుంటే పర్సూయింగ్ క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే డిగ్రీ గానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌కి అలౌ లేదు. ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి మీరు సెలెక్ట్ అయితే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ అయితే చేసుకోండి. వితిన్ 1 వీక్‌లో జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నారంటే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. వర్కింగ్ డేస్ వచ్చేసి 5 డేస్ పాటు వర్కింగ్ డేస్, 2 డేస్ పాటు వీక్ ఆఫ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, నానక్రం కూడా హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మీరు గూగుల్‌లో సెర్చ్ చేశారు అంటే దీనికి సంబంధించిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. గచ్చిబౌలి విప్రో క్యాంపస్ అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. వెండర్ గేట్ 203 అని చెప్పి ఉంటుంది. అక్కడికెళ్ళేసి ఆ గేట్ నుంచి మీరు ఎంటర్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. ఓకే. ఇక్కడ చూడండి మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ 3 మంత్స్‌లో మీరు దిగిన ఫోటోస్ అయితే మీకు సపోర్ట్‌గా బాగుంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దాంతో పాటు పాన్ కార్డ్, ఇంకా ఆధార్ కార్డ్ అన్నీ కూడా అడగడం జరుగుతుంది. ఐడీ ప్రూఫ్‌లు అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. దాంతో పాటు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇంకా మార్క్స్ మెమో కూడా అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ అనే కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి హైదరాబాద్ లొకేషన్‌లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ లొకేషన్‌లోనే జాబ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి వాక్ ఇన్ డ్రైవ్ అనమాట. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఎలాంటి అప్లై చేసుకునే ప్రాసెస్ ఏమీ ఉండదు. ఇక్కడ ఏదైతే లొకేషన్ ఇవ్వడం జరిగిందో ఈ లొకేషన్‌కెళ్ళేసి 25థ్, 26థ్, 27థ్ ఈ 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ వితిన్ డేట్స్‌లో మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి ఇక్కడ కూడా 12 వరకి మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ వితిన్ టైమ్‌లో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 12 తర్వాత మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారంటే మీకు కూడా ఇక్కడ కూడా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరగదు. ఇక్కడ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ బై టవర్ 5 జేఆర్ ఇన్ఫోబాన్ కోకాపేట్ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. టోటల్‌గా వేకెన్సీ ఎన్ని ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే 200 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి విప్రోలో ఏవైతే స్పెషల్ స్కిల్స్ అడిగారో అవే స్కిల్స్ ఇక్కడ కూడా అడగడం అయితే జరిగింది. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి ఇంగ్లీష్‌లో అని చెప్పి మెన్షన్ చేశారు. దాంతో పాటు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డిగ్రీలో మనకి స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. డిగ్రీలో ఎవరైతే కామర్స్, జియోగ్రఫీ, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, ఇంకా సైన్స్, కంప్యూటర్స్, అలాగే ఇంజినీరింగ్ అని చెప్పి ఈ స్పెషలైజేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్పెషలైజేషన్‌లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఏవైతే స్పెషలైజేషన్స్ మెన్షన్ చేశారో ఈ స్పెషలైజేషన్స్ అన్నీ కలిపితే మనకి డిగ్రీలో అన్ని గ్రూప్స్‌లలో ఇవైతే ఉంటాయి కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా. ఇక్కడ వర్క్ వచ్చేసి మనకి గూగుల్ మ్యాప్ మీదనే ఇక్కడ కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు స్కిల్స్ వచ్చేసి గూగుల్ మ్యాప్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి దాని మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మ్యాపింగ్, డ్రైవింగ్ నాలెడ్జ్, ఆటోమోనస్ వెహికల్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీరు మ్యాప్ మీదనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి విప్రో ఇంకా ఈ కాగ్నిజెంట్ 2 కంపెనీస్‌లో కూడా సేమ్ రోల్ కిందనే రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి రొటేషనల్ షిఫ్ట్‌లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్‌లో కూడా వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, డిగ్రీ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ 2 కంపెనీస్‌లో ఏ కంపెనీ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కంపెనీకెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఈ కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి మరోసారి మెన్షన్ చేస్తున్నాను. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి రిక్రూట్మెంట్ బై టవర్ 5 జేఆర్ ఇన్ఫోబాన్ కోకాపేట్ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మీకు వె లొకేషన్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్‌లో అడగండి. దీనికి సంబంధించిన లొకేషన్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ లొకేషన్‌ని ట్రేస్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఓకే. 25థ్ నుంచి 27థ్ వరకు 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఈ 2 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు
పూజిత అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నేమ్ మీరు రెజ్యూమ్ మీద మెన్షన్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి సరిపోతుంది. ఓకే.